గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము వర్షాలు అనే పాఠాన్ని నేర్చుకుందాము. దీని యొక్క కవి డాక్టర్ వానమామలై వరదాచార్యులు. ఇందులో ఈ పాఠంలో మనము ప్రశ్నలు జవాబులు నేర్చుకుందాము. ఈ పాఠం యొక్క ఉద్దేశం వర్షం కురవడం వల్ల పశుపక్షాదులు మనుషులు పొందే ఆనందాన్ని గురించి తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. इस पाठ का उद्देश्य यह है कि जब बारिश होता है तो सभी मनुष्य और पशु पक्षी कितने आनंद होते हैं, इस पाठ के दौरान हमें जानकारी प्राप्त होती है. ఆలోచించండి, చెప్పండి. ప్రశ్నలు జవాబులు. వర్షపు చినుకులు ఎట్లా పడుతున్నాయి? వర్షపు చినుకులు వసుధారాణిపై తలంబ్రాలుగా పడుతున్నాయి. बारिश के बूंदे किस तरह गिरे हैं? अक्षत के तरह धरती पर गिर रहे हैं. అందరి ముఖాలు ఎట్లా ఉన్నాయి? అందరి ముఖాలు పువ్వులలాగా విచ్చుకున్నాయి. उस बारिश को देखकर सभी के मुंह ऐसे हैं कि जैसे फूल खिलता है. వర్షపు నీరు ఎలా ప్రవహిస్తున్నది? వర్షపు నీరు వాగులు కోడెనాగులై వంకలు పాలధారలై పొంగి పొర్లేటట్లుగా ప్రవహిస్తున్నాయి. కోడెనాగులు యానీ शाम की तरह इस पानी का धारा बह रहा है. ఎద్దులు ఏమి చేస్తున్నాయి? ఎద్దులు కొమ్ములతో కుమ్ముతూ మట్టిని ఎగజిమ్ముతూ రంకెలు వేస్తున్నాయి. मतलब वो खुशी से अपने सींगों से धरती को खोद रहे हैं और आनंद उठा रहे हैं. ఆవులు బర్రెలు ఎలా కనిపిస్తున్నాయి? ఏం చేస్తున్నాయి? ఆవులు ఆరవేసిన చీరల వలె जैसे साड़ी सुखाते हैं इस तरह दिखाई दे रहे हैं. అవి తూర్పు వైపు మేస్తున్నాయి. పూరబ్ కి ఓర్ వహ్ చర్ రహే हैं, घास चर रहे हैं. బర్రెలు నడుస్తున్న నల్లని కొండరాళ్ళ వలె కనిపిస్తున్నాయి. भैंस किस तरह दिख रहे हैं कि काले पहाड़ों की तरह. అవి పడమటి వైపు మేస్తున్నాయి. అవి ఇక్కడ ఆవులు తూర్పు వైపు అయితే బర్రెలు పడమటి వైపు మేస్తున్నాయి. పశ్చిమ కి ఓర్ వహ్ చర్ రహే हैं. రైతు ఎలా కనిపిస్తున్నాడు? ఎందుకు? రైతు చక్రవర్తిలా, పశుపతిలా, యమునిలా కనిపిస్తూ ఉన్నాడు. రైతు కిసాన్ ఇస్ తరహ దిఖ్ రహా హై కి వహ్ ఉస్ ఖేత్ కా రాజా హో. ఎందుకంటే వర్షానికి తాటి ఆకులతో చేసిన గొడుగు పట్టుకున్న రైతు. యహ్ पत्तों से जो बना हुआ है उसे अम्ब्रेला बनाकर वह खेत में घूम रहा है. తన పొలమనడి సామ్రాజ్యానికి చక్రవర్తిలా వెలుగుతున్నాడు. उसके खेत के लिए वह साम्राज्य की तरह చక్రవర్తి की तरह बर्ताव कर रहा है. చేతిలో ముళ్ళు కర్రను పట్టుకున్న రైతు పశుపతి వలె శివుడు, పశుపతి का दूसरा नाम क्या है? శివుడు అనిపిస్తున్నాడు. చేతిలో దండం ధరించి కరవును పోగొట్టే యముడిలాగా కనిపిస్తున్నాడు. वह इस तरह दिखाई दे रहा है कि वह यम की तरह जैसे करुవు यानी सूखा को निकाल देकर जैसे बारिश होती है तो सूखा चले जाता है. चारों ओर हरियाली फैल जाती है. इस तरह वह दिखाई दे रहा है. వానలు పడకుంటే ఏం జరుగుతుంది? వానలు పడకుంటే పంటలు పండవు. తర్వాత అంతటా కరువు ఏర్పడుతుంది. కరువు అనగా మనకు తినడానికి, నీళ్లు తాగడానికి కష్టాలు ఏర్పడతాయి అన్నమాట. నదులు, చెరువులు, బావులు ఎండిపోతాయి. తాగునీటికి, సాగునీటికి కొరత ఏర్పడుతుంది. अगर बारिश नहीं होता है तो हमें खेती नहीं उगा सकते हैं. खेती नहीं उगाते हैं और नदियाँ भी सूख जाते हैं, तालाबें सूख जाते हैं. सारे इस तरह हमें सूखा पड़ जाता है और पीने के लिए भी पानी नहीं मिलता है. इस तरह बहुत ही परेशानियाँ आ सकती है. వాన పడుతుంటే మీకు ఏం చేయాలనిపిస్తుంటుంది? వాన పడుతుంటే నాకు ఆ చినుకులలో తడుస్తూ గంతులు వేయాలనిపిస్తుంది. बारिश के समय सभी को कि बारिश में भीगने के लिए सभी को पसंद आता है. మిత్రులతో కలిసి వాన నీటి కాలువలో కాగితపు పడవలు తయారు చేసి వేయాలనిపిస్తుంది. చిన్ననాటి చిన్నప్పుడు మనము వర్షాలు పడుతుంటే పేపర్తో నోట్బుక్ పేపర్ చింపి మనం పడవలు తయారు చేసి ఆ నీళ్ళల్లో వేసేవాళ్ళం. हमें क्या लगता है कि हमें जब बारिश होती है तो कागज से नाव बनाकर उस पानी में छोड़ें. వాన పడుతున్నప్పుడు బిందెలతో వాన నీరు పట్టాలనిపిస్తుంది. जब बारिश होती है तो हम क्या करते हैं? उस बारिश के पानी को పకడ్నా సోస్తే హే. పటపటమని వడగండ్లు కూడా పడుతుంటే వాటిని ఏరుకుంటూ వర్షంలో తడుస్తూ చిందులు వేయాలనిపిస్తుంది. జబ్ బారిష్ హోతీ హై తో
बर्फ़ के गोले गिरते हैं, है ना? तो यह भी हमें खाने का मन करता है. వాన పడ్డప్పుడు మీ ఇంట్లో ఇంటి బయట వీధులు ఎట్లా ఉంటాయి? వాన పడ్డప్పుడు మా ఇంట్లోకి జల్లు కొడుతుంది. జల్లు यानी जब बारिश का बौछार गिरना. हमारे घर के अंदर भी बौछार आ जाता है. వరండా అంతా తడిసిపోతుంది. వరండా పూరా భీగ్ జాతా హై. గదుల్లోని తూముల ద్వారా నీళ్లు లోనికి ప్రవేశిస్తాయి. తూములు యానే వెంటిలేటర్స్ యా విండోస్. ఇంటి బయట వీధులన్నీ నీరు పోవడానికి వీలు లేక జలమయంగా ఉంటాయి. కాలువలన్నీ పొంగి పొర్లుతాయి. घर के बाहर सभी गलियों में पानी भर जाता है और बाहर निकलने के लिए बहुत ही मुश्किल हो जाता है. కవి వాన చినుకులను దేనితో పోల్చాడు, ఎందుకు? कवि वाना चिनुकुలను तलमरालतो पोल्चाडु. कवि ने किससे तुलना किया? बारिश के बूंदों को अक्षत से. तलमरालु पेल्ली कार्यक्रमंलो ఒక घंट. तलमरालु मतलब ये अक्षत को कब यूज शुभ कार्यों में हम उपयोग करते हैं, जैसे कि विवाह में. ఆ దృశ్యం చూస్తుంటే ఎంతో ఆనందం కలుగుతుంది. जब हम यह दृश्य देखते हैं तो हमारा मन बहुत ही प्रसन्न होता है. కవి భూమి మీద వర్షం పడుతున్నది ఊరకే చెప్పక భూమిని రాణితో పోల్చాడు. కవి ने धरती को किससे तुलना की? रानी से. వర్షపు చినుకులను తలంబ్రాలతో పోల్చాడు. వర్షపు చినుకులను అక్షత్ से उन्होंने तुलना की है. భూమి మీద వర్షం పడే దృశ్యాన్ని చూస్తే ఆనందంగా ఉంటుంది. जब बारिश होती है धरती पर गिरते रहता है तब बहुत ही सुंदर दृश्य होता है. అందువల్ల కవి వాన చినుకులను తలంబ్రాలతో పోల్చాడు. इसीलिए कवि ने उस बारिश के बूंदों को अक्षत से तुलना की. వానకు రైతుకు గల సంబంధం గురించి రాయండి. बारिश को और किसान को क्या संबंध है? రైతు పొలం మీద ఆధారపడి ఉంటాడు. किसान किस पर आधारित होता है? अब उसके खेत पर. పొలం పండితేనే అతనికి తిండి ఉంటుంది. अगर वो खेती उगा सकता है तभी उस साल वो खा सकता है. అందుకే రైతు పొలంలో రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేస్తాడు. इसी वजह से किसान खेतों में बहुत ही मेहनत से काम करता है. పొలం పండాలంటే సకాలంలో వర్షాలు కురవాలి. अगर खेती उगाने के लिए किसान को क्या चाहिए? बारिश की आवश्यकता है. వర్షం లేకపోతే రైతు పడిన కష్టమంతా వృధా అవుతుంది. अगर बारिश ना गिरे तो क्या होता है? किसान का सारा खेत डूब जाता है, सूख जाता है. కాబట్టి రైతు ఎదురు చూస్తాడు వర్షం కోసము. ఇదే వానకు రైతుకు గల సంబంధం. इसी वजह से किसान खेती पूरी वर्षा पे आधारित है. इसीलिए किसान वर्षा के लिए इंतज़ार करते हैं. यह संबंध और बारिश और किसान के बीच में है. వర్షం పడ్డప్పుడు అందరి ముఖాలు విచ్చుకున్నాయి, ఎందుకో వివరించండి. వర్షం అంటే సమస్త ప్రాణులకు ఇష్టం. బారిష్ సభీకో పసంద్ హే. రైతులు తమ పంటలకు నీటి కరువు తీరుతుందని ఆనందిస్తారు. ఎందుకంటే వర్షం పడితేనే కదా రైతులకు పంటలు పండేవి. అందువల్ల వారు ఆ నీటి కొరత అనేది తీరుతుందని ఆనందిస్తారు. किसान बारिश पर निर्भर है. इसीलिए जब बारिश होती है तो वह सोचते हैं कि हमें पानी की कोई कमी नहीं होगी. వర్షం తమ పంటలకు ప్రాణం పోస్తుందని సంతోషిస్తారు. इसीलिए किसान सोचते हैं कि बारिश होती है तो उनके जान में जान आ जाती है. పిల్లలు వాన నీటిలో ఆడుకునేందుకు ఉత్సాహం చూపుతారు. सारे बच्चे बारिश के पानी में खेलने के लिए तत्पर रहते हैं. ప్రజలందరూ తాగునీటి సమస్య తగ్గుతుందని ఆశిస్తారు. जब बारिश होती है तो पीने के लिए पानी की कमी नहीं होती है. పశువులు పక్షులు కూడా ఆనందంగా జీవిస్తాయి. అందువల్ల వర్షం పడ్డప్పుడు అందరి ముఖాలు విచ్చుకున్నాయి. इसी वजह से जब बारिश होती है तो पशु पक्षी मानव सभी आनंद होते हैं. డాక్టర్ వానమామలై వరదాచార్యుల గురించి రాయండి. వర్షాలు పాఠ్యభాగ కవి గురించి కూడా రాయండి. డాక్టర్ వానమామలై వరదాచార్యులు వరంగల్ అర్బన్ జిల్లాలోని మణికొండలో జన్మించారు. ఈయన నివాస స్థలం మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు. ఇన్కా నివాస్ స్థాన్ కహా పర్ హై? మంచిర్యాల और చెన్నూరు में. పోతన చరిత్రము, మణిమాల, వ్యాసవాణి, రైతు బిడ్డ మొదలగు 64కు పైగా రచనలు చేశాడు. అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి అనే బిరుదులు అందుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి పురస్కారం, వారణాసి వారి విద్యావాచస్పతి పురస్కారం అందుకున్నారు. ఈయన 1912-1984 మధ్య కాలంలోని వాడు.
గేయ సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి. इस पद्यांश का सारांश। భూమి ఒక రాణి, కవినే ధర్తీకో రాణి से तुलना की। ఆమె తలపై వర్షపు చినుకులు తలంబ్రాలుగా పడుతున్నాయి। उनके ऊपर उनके सिर पर अक्षत की तरह वर्षा के बूंदे गिर रही हैं। అందరి ముఖాలు పువ్వులలాగా విచ్చుకున్నాయి। सभी के जब बारिश के बूंदों को देखते हैं तो पशु पक्षी आदि मानव सभी के मुख इस फूल की तरह खिल गए हैं। మేఘాలు కలిసినప్పుడు కత్తులు రెండు కలిసినట్లుగా ఉరుము ఉరిమింది। जब मेघ एक दूसरे से टकराते हैं तो जैसे कि बिजली खड़कती है। మెరుపులు మెరిసాయి, ఆ కాంతికి కళ్ళు జిగేలుమన్నాయి। उस रोशनी को देखकर सभी के आंखें चमक गए हैं। వర్షం పంటలకు ప్రాణం పోస్తుంది। जब बारिश होती है तभी खेत उगा सकते हैं। కరువును పోగొడుతుంది। सूखापन को यह बारिश निकाल देता है। जब सूखा पड़ता है तो बारिश होता है तो चारों ओर हरियाली होती है। వాగులు కోడెనాగులై వంకలు పాలధారలై ప్రవహిస్తూ పొంగి పొర్లుతున్నాయి। जब बारिश होती है तो सारे तालाब भर जाते हैं, नदियाँ भर जाते हैं कि शाम की तरह वह एक प्रांत से दूसरे प्रांत तक पानी बहते जाता है। వర్షానికి తడిసిన నేల పచ్చదనంతో నిండింది। వర్షం ఎప్పుడైతే వర్షం వస్తుందో నలువైపులా పచ్చదనము కనిపిస్తుంది। जब बारिश होती है तो चारों ओर హరియాలి హరియాలి ఫైల్ జాతీ హై। అది భూదేవికి ఆకుపచ్చని చీర కట్టినట్లుగా ఉన్నది। इस तरह वह धरती माँ को हरे रंग की साड़ी पहनाए तरह दिख रहा है। వర్షం పడుతుంటే ఎద్దులు కొమ్ములతో కుమ్ముతూ మట్టిని ఎగజిమ్ముతూ రంకెలు వేస్తున్నాయి। जब बारिश हो रही है तो सारे बैल क्या कर रहे हैं, अपने आनंद को प्रकट कर रहे हैं। నెమలి సంతోషంతో పురి విప్పి అందంగా నాట్యం చేస్తుంది। మోర్ भी नाच रहा है। ఆరవేసిన చీర వలె కనిపించే ఆవులు తూర్పు వైపు మేస్తున్నాయి। ఆవులు गाय पूरब के ओर चर रहे हैं और बैल पश्चिम की ओर चर रहे हैं। నడుస్తున్న నల్లని కొండరాళ్ళ వలె కనిపించే బర్రెలు పడమటి వైపు మేస్తున్నాయి। वह पहाड़ों की तरह दिखने वाले बैल किस तरफ खा रहे हैं, పశ్చిమ కే తరఫ్। వర్షానికి తాటికమ్మతో చేసిన గొడుగును పట్టుకున్న రైతు తన పొలమనడి సామ్రాజ్యానికి చక్రవర్తిలా వెలుగుతున్నాడు। यहाँ पर किसान को किससे तुलना की, एक चक्रवर्ती से तुलना की। చేతిలో ములుగు గర్రను పట్టుకున్న అతడు పశుపతి వలె శివుడు అనిపిస్తున్నాడు। వహ్ ఇస్ తరహ దిఖాయి దే రహా కి శివజీ కి తరహ। చేతిలో దండము ధరించి కరువును పోగొట్టే యముడిలాగా కనబడుతున్నాడు। కరువు యానే जब सूखा पड़ जाता है तो हमें खाने पीने के लिए बहुत ही परेशानी आती है। जब बारिश होती है तो ये सूखापन चला जाता है और वह करुవును सूखे को निकाल देने वाले यम की तरह दिखाई दे रहा है। कौन? किसान। వర్షాలు లోకానికి ఆనందాన్ని ఇస్తాయి అను విషయాన్ని విశ్లేషించండి। వర్షం ప్రకృతికి అందాన్ని, రైతుకు సంతోషాన్ని ఇస్తుంది। बारिश प्रकृति को सुख देता है और किसान को సంతోష్ దేతా హై। వర్షం వల్ల భూమి మెత్తగా మారి పంటకు అనుకూలంగా ఉంటుంది। जब बारिश होती है तो ज़मीन पूरी क्या हो जाती है, नरम पड़ जाता है। వర్షం వల్ల వాగులు వంకలు చెరువులు బావులు నీటితో కలకలలాడతాయి। जब बारिश होती है तो सारे नदियाँ और तालाबे भर जाते हैं। వర్షం వల్ల సాగునీటికి త్రాగునీటికి లోటు ఉండదు। వర్షం जब बारिश होती है तो खेती उगाने के लिए और पीने के लिए पानी की कमी नहीं होती है। అడవులు బాగా పెరుగుతాయి। इस तरह बारिशों से जंगल बहुत ही हरा भरा फैल जाता है। ప్రకృతి పులకరిస్తుంది। चारों ओर प्रकृति किस तरह दिखाई देता है, हरा ही हरा दिखाई देते, फूलों से भर जाता है। పరిసరాలు పచ్చదనంతో నిండి ఉంటాయి। పశు పక్షాదులు ఆనందపడతాయి। పశు పక్షి और మానవ सभी लोग ఆనంద్ ప్రకట్ करते हैं। వర్షంతో ఎవరెవరికి ఏ లాభాలు కలుగుతాయి, పాఠం ఆధారంగా వివరించండి। వర్షం పంటలకు ప్రాణం పోస్తుంది, ప్రకృతి పులకిస్తుంది, చెరువులు నదులు నీళ్లతో నిండుతాయి, నేల తడి పశువులకు మేత దొరుకుతుంది, నెమళ్ళు పురివిప్పి నాట్యం చేస్తాయి। तो बच्चों इस पाठ में बारिश के वजह से कौन कौन कितना आनंद प्रकट करता है, इस पाठ के दौरान हमने जानकारी प्राप्त की है। పిల్లలు మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి। ధన్యవాదములు।